హాయ్ అండి, నమస్తే. నేను మీ జేపీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టేస్టీ ఫుడ్. ఈరోజు నేనేం చేయబోతున్నానో ఆల్రెడీ మీరు చూసేస్తున్నారు. ఆమ్లెట్ అన్నమాట. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లో 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ కారం పొడి. మీరు మాత్రం మీ టేస్ట్ కి అనుగుణంగా ఉప్పుని, కారాన్ని వేసి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసానంటే ఇలా చక్కగా కలుస్తుందన్నమాట. అంతేకాదు, ఆనియన్స్ లో ఆయిల్ వేయడం వల్ల ఎక్కడ ఆమ్లెట్ లో ఉండల్లాగా కారం కనిపించదు. అలా ఆనియన్స్ లో ఆయిల్ వేయడం వల్ల ఇది బెనిఫిట్. ఇది చక్కగా మీరు కూడా ఈ టిప్ ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ నైతే పలగొట్టి ఆనియన్స్ లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానికి చక్కగా ఆయిల్ ఇలా కొంచెం బ్రష్ తో పెట్టేసి ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న ఆనియన్ ఇంకా ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇలా చక్కగా వేసి స్పూన్ తో ఈవెన్ గా ఇలా దోశపెనం పైన ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఆమ్లెట్ పై నుంచి మీకు ఇష్టమైతే కొంచెం పైనుంచి కొంచెం మసాలా కారం పొడి కలిపి ఇప్పుడు చల్లేసుకోవాలి. పైనుంచి స్పూన్ తో కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా చుట్టూరా వేసి ఈ ఆమ్లెట్ ని తిప్పేసుకోవడమే. ఇంకేముంది, చక్కటి పెద్ద ఆమ్లెట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చక్కగా 2 వైపులా ఈ ఆమ్లెట్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులా 2-3 సార్లు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్ అంతా ఉన్న ఈ ఆమ్లెట్ ని ఇప్పుడు ప్లేట్ లోకి జాగ్రత్తగా తీసేసుకోవడమే. ఇంకేంటి, ఇప్పుడు హాయిగా ఈ ఆమ్లెట్ ని వేడి వేడి అన్నంలోకి పప్పుచారు ఈ ఆమ్లెట్ సైడ్ కి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీతో ఈ ఆమ్లెట్ ని తినొచ్చు, రోటీతో కూడా. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో వడ్డించండి మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.